జనగామ జిల్లా చిల్పూర్ మండల్ గార్లగడ్డ తండా మార్కెట్ వైస్ చైర్మన్ స్టేషన్ గన్పూర్ వ్యవసాయ శాఖ మాలత్ రమేష్ నగర్తో మనం ఉన్నాం. రమేష్ నగర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఫైన్. మీ యొక్క రాజకీయలోకి ఇప్పుడు ఇంతవరకు బడా లీడర్గా మీరు ఎదిగారు. సో మీ బాల్యం ఎక్కడి నుండి మొదలైంది? ఇక ఏమున్నది, మాది ఇక్కడ గిరిజన ప్రాంతం. ఇది ఇంతకుముందు మాది ఫతేపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండేది. మొన్న కేసీఆర్ గారి గవర్నమెంట్లో మా గ్రామ పంచాయతీని దాటికొండ రాజేష్ సార్ ఆశీర్వాదంతో ఈ తండాను గ్రామ పంచాయతీ చేయడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అందులోని భాగంగా ఈ తండా నుంచి ఇక నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన. ఎందుకంటే ఆ రోజు 1200 మంది విద్యార్థులు చనిపోతుంటే చూస్తూ ఊరుకోకుండా నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ముఖ్య పాత్ర పోషించాలి అని చెప్పి నేను ఈ తండా నుంచి కాకుండా నేను అప్పుడు విఎంఆర్ పాలిటెక్నిక్లో ఫస్ట్ ఇయర్ అక్కడ 2010 నుంచి ఫస్ట్ ఇయర్గా అక్కడ ఉన్నాను. దానికన్నా ముందు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో ఇక బాల్యం నుండి పాల్గొన్నాను. ఇక చిన్నప్పుడు అంటే ఇక్కడ మా ఫస్ట్ సెయింట్ థామస్ స్కూల్ నాది. ఫస్ట్ సెకండ్ థర్డ్ సెయింట్ థామస్ స్కూలు. ఆ మధ్యలో ఒక 3 సంవత్సరాలు గ్యాప్, కొంచెం ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయితే ఒక 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడనే మా లోకల్లోనే ఇక అరుణోదయ స్కూల్ అని ఉంటుంది, అక్కడ 4th 5th. దెన్ ఆఫ్టర్ ఇక తాటికొండ మేము సైకిల్ మీద పోయేది. ఇక్కడ నుండి సైకిల్ మీద పోతూ ఇక రోజు ఇక్కడనే 6, 7 క్లాసులు మన తాటికొండ హై స్కూల్లో చదవడం జరిగింది. దాని తర్వాత ఒక సంవత్సరం ఎస్టీ హాస్టల్. ఇక రాజకీయ జీవితాన్ని ఎస్టీ హాస్టల్, ఇక సంఘాలు మా ఇక లంబాడ సంఘాలు, ఇక మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమం చూసి ఇక ఎస్టీ హాస్టల్ 8th క్లాస్ ఎస్టీ హాస్టల్ బాయ్స్ హై స్కూల్లో చదువుకునేది. శివన్పల్లి బాయ్స్ హై స్కూల్ ఎస్టీ హాస్టల్లో చదువుకుని ఇక అది 8th కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఎన్సీసీ ఉండేది నాది. ఎన్సీసీలో కూడా నేను ఒక క్యాండిడేట్ను. దాని తర్వాత శ్రీవాణి గురుకులంలో 9th 10th కంప్లీట్ చేశాను. శ్రీవాణి గురుకులం మన హైదరాబాద్ స్టేషన్ గన్పూర్, హైదరాబాద్ వరకు స్టేషన్ గన్పూర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది శ్రీవాణి గురుకులము. దాని తర్వాత ఇక పాలిసెట్ రాశాను. పాలిసెట్ రాసి విఎంఆర్ మనకు ఫస్ట్ తిరుపతిలో వచ్చింది నాకు సీటు. పాలిటెక్నిక్ తిరుపతిలో సీట్ వచ్చింది. తిరుపతిలో సీట్ వచ్చిన తర్వాత సత్యవీడు అని అక్కడ విఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్. అంత దూరము ఇక అమ్మ నాన్న మనకు పంపించారు కాబట్టి ఇక్కడ పోయి జాయిన్ అయినాం. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో విఎంఆర్ పాలిటెక్నిక్ రాంపూర్లో వచ్చింది. ఇక పూర్తిగా జెండా పట్టుకున్నారంటే ఇక రాంపూర్, ఇక విఎంఆర్ పాలిటెక్నిక్ నుంచి రాంపూర్ ఊరు నుంచే ఇక అక్కడ ఉన్న ఊర్లో చాలామంది ఇక దొరలు, ఇక రెడ్డిలు, మళ్ళీ వచ్చేసి ఇక మన దళిత నాయకులు చాలామంది ఉద్యమంలో అక్కడ ఎప్పటికీ రోడ్ల మీద ఇక రాష్ట్రకాలు ధర్నాలు చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసి మనం ఆగలేకపోయినాం. ఈ విద్యను పక్కన పెట్టేసి మేము కూడా రోజు 11, ఇక నాకు మార్నింగ్ షిఫ్ట్ 8 గంటల నుంచి 2 గంటల వరకు మాకు షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్ అన్నట్టు. దాంట్లో మేము ఇక బ్రేక్ టైం రాగానే బయటికి వచ్చేసి ఇక కాలేజ్ మొత్తం బంద్ చేసి విద్యార్థులను రోడ్ల మీద తీసుకుపోయింది. ఆ టైంలో మీ యొక్క ఉద్యమానికి కారణం ఏంటి? అప్పుడు ఉద్యమం అక్కడ ఉన్న ఇక కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇక చాలామంది పెద్ద నాయకులు, జోలిక రమేష్ అన్న కానీ, వాసుదేవరెడ్డి అన్న కానీ, వాళ్ళు అప్పుడు మాకు చిన్న ఫోన్ ఉండేది. వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇక నేను నాకు ఆ కాలేజ్కి జేఏసీ ప్రెసిడెంట్గా చేసి, విఎంఆర్ కాలేజ్కి జేఏసీ ప్రెసిడెంట్గా నేనే ఉన్నాను. ఒక 5 సంవత్సరాలు కాలేజ్కి జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఇక యథావిధిగా నేను ఇటు రాజకీయాల్లో వచ్చేసిన. అక్కడ ఉన్న ఆ సమయంలో వారు నాకు ఫోన్ చేసి నాకు అక్కడ కమిటీలో ప్రెసిడెంట్గా చేసినప్పటి నుండి నాకు రెగ్యులర్గా నేను ఇక ఉద్యమం అంటే మనకు ఇక అన్ని విధాలుగా అక్కడ ఇక మెయిన్ రోడ్ మనకు విఎంఆర్ పాలిటెక్నిక్ మెయిన్ రోడ్కు ఒక 200-300 మీటర్సే ఉంటుంది, అతి దగ్గరలో ఉంటుంది. మేము ఇక విద్యార్థులు ఒక 100-200 మందిని తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చునేది. ఇక బస్సులు అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక కిలోమీటర్లు బస్సులు ఆగేది. ఇక మాదే హైలైట్ అయ్యేది అక్కడ. అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండేది కాబట్టి మాదే హైలైట్ అయ్యేది. అక్కడ ఉన్న రాంపూర్ మొత్తం నాయకులందరూ మాకు చాలా సహకరించేది. ఇక విద్యార్థులు కాబట్టి ఇక వాళ్ళతోనే మనం సక్సెస్ అవుతాం అనే విధంగా ఇక నన్ను బాగా ప్రోత్సహించేది వాళ్ళు. ఆ చిన్న వయసులోనే ఇక నేను ఆ రాజకీయ ప్రస్థానం అక్కడి నుండే. ఇక అదే ఇప్పుడు మీ విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలో మీ యొక్క పాత్ర ఏంటి? నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉండి చాలా ఉద్యమంలో చాలా ధర్నాలు, రాష్ట్రకాల్లో పాల్గొన్నాను. అంతేకాకుండా కేసులు కూడా అయినాయి. ఇక రైలు రోకోలు కూడా కేసులు అయినాయి.
ఆ మూమెంట్లోనే ఇక నాది 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను 2012-13 సకలజనుల సమ్మె అని నడుస్తుంది. నేను సకలజనుల సమ్మె ఇక వరంగల్ జిల్లాలోనే విద్యార్థుల సంఘం నుంచి ఇక నేను మొట్టమొదటి సభ అక్కడ విద్యార్థులతోని ఒక 1000 మందితోని నేను అక్కడ విఎంఆర్ పాలిటెక్నిక్ ముందే ఒక 1000 మంది విద్యార్థులతోని సభ పెట్టాను. ఆ రోజు మనకు ఇక ముఖ్య అతిథిగా రాజే గారు ఇక మన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో వచ్చిండ్రు. సార్కి కూడా మేము వెళ్ళి గౌరవంగా మేము ఆహ్వానించాము. అంతేకాకుండా అప్పుడు ఆరుడు రమేష్ అన్న కూడా ప్రజారాజ్యం నుంచి వచ్చేసి మళ్ళీ మన పార్టీలోనే తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా పాత్ర ఉంది. ఆయన కూడా మేము గెస్ట్గా పిలుచుకున్నాము. దాని తర్వాత మన ఇక విద్యార్థి ఇక జనరల్ సెక్రటరీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వాసుదేవరెడ్డి అన్న, జోరిక రమేష్ అన్న, మళ్ళీ వచ్చి బోడాటిన్న వీళ్ళందరూ మా సభకు వచ్చి అక్కడ సభను విజయవంతం చేసి అప్పటి నుండే మీరు రాజకీయ ప్రస్థానం మొదలైందా? అక్కడ నుండే అదే స్టార్ట్. అంటే రాంపూర్. ఇక 2014లో మీరు అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీలో మీకు జడ్పీ టికెట్ ఇవ్వకపోవడం కారణం ఏంటి? ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుండి మీరు పోటీ చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే నేను విద్యార్థి నాయకునిగా ఉన్నాను. 2013 అయిపోయిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఆ మూమెంట్లో ఎంపీటీసీ జడ్పీటీసీ టికెట్లు అప్పుడే ఆ ఎలక్షన్స్ వచ్చినాయి. అందులో నా పేరు కూడా నేను కూడా అర్హునే అని చెప్పి నా పేరు కూడా ప్రస్తావించడం జరిగింది డాక్టర్ రాజా ఎమ్మెల్యే గారు. దాని తర్వాత అక్కడ ఉన్న రాజకీయ ఏమంటారు రాజకీయంలో ఇక అక్కడ కడియం శారి కూడా మన పార్టీలోనే ఉన్నారు. అప్పుడు ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసారు. రాజయ్య గారు మన పేరు ప్రకటించినప్పటికీ కడియం శ్రీహరి వచ్చి ఇతని పేరు వద్దు, నా శిష్యుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి ఇక ఆయన శిష్యునికి ఇక స్వామినాయక్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మేము అలిగి ఇక మేము ఆ పార్టీ నుండి బయటికి వచ్చేసి వైఎస్ఆర్సీపీ నుండి నేను బీఫామ్ తెచ్చుకున్నా. జెడ్పీటీసీగా బీఫామ్ తెచ్చుకొని ఎంపీటీసీగా బీఫామ్ తెచ్చుకొని ఇక ఈ వరంగల్ నగరంలోనే ఇక పెద్దగా ఇక నేను గన్పూర్ నియోజకవర్గంలో 18 మంది ఎంపీటీసీలుగా నిలబెట్టడం జరిగింది. నేనే ఇన్ఛార్జ్ను వైఎస్ఆర్సీపీ నుంచి నేనే ఇన్ఛార్జ్గా గన్పూర్లో ఉండి జెడ్పీటీసీగా నేను గన్పూర్ నుండి నామినేషన్ వేయడం జరిగింది. ఫతేపూర్ నుండి ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ రోజు మన నియోజకవర్గంలో జఫర్గఢ్ కానీ గన్పూర్ కానీ చిలుపూర్ కానీ ఈ 3 మండలాలకు సంబంధించిన దగ్గర ఒక 18 మంది ఎంపీటీసీలను నామినేషన్ వేయడం జరిగింది ఆ రోజుల్లోనే, ఈ విద్యార్థి దశలోనే. ఎందుకంటే ఇక మనం ఉద్యోగం చూసి వచ్చినాము, రాజకీయాలలో ఇక మనకు కొంత వరకు అనుభవం ఉన్నది. ఈ ఇప్పుడున్న రాజకీయాలను చూసుకుంటే ఉద్యమంలో ఉన్న రాజకీయాలు చాలా ఎత్తుగడలు ఉండేవి. మనం ఇక రోడ్ల మీద కూర్చొని పోలీసులతో దెబ్బలు తిని లాఠీ చార్జీలు మంచి చెడ్డ మళ్ళీ వచ్చేసి ధర్నాలు రాష్ట్రోకాలు చేసినాం కాబట్టి ఆ అనుభవం చాలా గొప్పది ఆ రోజులలో. ఇక 14లో జెడ్పీటీసీగా నామినేషన్ చేసి ఎంపీటీసీగా చేసినాము. దానికన్నా ముందే రాజా సార్ నా మీద చాలా నమ్మకంతో ఏం చేశారంటే ఫతేపూర్లో ఎంపీటీసీ ఎవరు పోటీ చేస్తారో నువ్వు పేరు చెప్తేనే నేను రాసుకుంటా అంటే మా ఫతేపూర్లో ఎంపీటీసీగా గుల్వత్ మోహన్ దాస్ గారిని మేము అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనని మేము ఎంపీటీసీగా పేరు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈ జెడ్పీటీసీ టికెట్ రాకపోతే నేను ఈ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీకి పోవడం జరిగింది. ప్రతి మండలంలో ఒక పెద్ద లీడర్ తర్వాతకి మరొక చిన్న లీడరు వ్యవహారం నడిపిస్తారు. చిలుపూరు మండలం రమేష్ నాయక్ తర్వాత ఎవరంటే ఏం చెప్పగలుగుతారు? ఇక చిలుపూరులో అంటే రమేష్ నాయక్ ప్రస్థానం తర్వాత ఎవరుంటారు అనేది అది చిన్న వయసులో పెద్ద లీడర్ ఎదిగారు, మీ తర్వాత ఎవరుంటారు అని అంటే ఏం చెప్పగలుగుతారు? ఇక ఎవరుంటారు అంటే ఇక ఇక్కడ ఉన్న మా మండలంలో ఉన్న ఇక చిన్న పెద్ద లీడర్లు మేమందరం చిన్న వయసు నుంచే, ఇప్పుడు కూడా నాకు 33 సంవత్సరాలు ఎక్కువ కాదు, ఇక చిన్న వయసులోనే రాజయ్య గారి ఆశీర్వాదంతో మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఇంకా ఇక ముందు ఇంకా వారి ఆశీర్వాదంతో ముందు వెళ్తాము. అంతేకాకుండా ఆ రోజు ఆయన పెట్టిన భిక్ష వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని నేను ఆనందంగా చెప్పుకుంటాను, గౌరవంగా చెప్పుకుంటాను. గత ఎన్నికల్లో కడియం శ్రీహరి గెలవడానికి మీ పాత్ర ఏంటి బీఆర్ఎస్ పార్టీలో? కడియం శ్రీహరి గెలవడానికి పాత్ర, మేము టీఆర్ఎస్ పార్టీలో రాజేష్ సార్ ఇక అతను ఏది చెప్తే అది ఏది చూపితే కొండబాగే విధంగా మేము పనులు చేస్తూ ఉంటాము. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా ఏ పని ఇచ్చినా కూడా మేము తూచా తప్పకుండా
వారి నమ్మకం మా మీద ఎంత నమ్మకం ఉంటే అంత నమ్మకంగా మేము పనిచేసి ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేస్తాము. ఈ మా ఇంత చిన్న తండకు ఒక ఎమ్మెల్యే గారు ఒక 15 నుంచి 20 సార్లు రావడం జరిగింది. చిన్న తండ, చిన్న గ్రామ పంచాయతీ గార్లగడ్డ తండ చిన్న గ్రామ పంచాయతీకే ఒక 15 నుండి 20 సార్లు రావడం జరిగింది. వారు ఈ తండలో ఇక చిన్న నాయకునిగా నేను ఎదిగిన ఈ తండను మేము ఇక జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ గార్లగడ్డ తండ నుంచి రమేష్ నాయక్ ఉన్నాడు అనే పేరు ఉంటుంది ఎక్కడైనా. ఆ తోరణంలో మేము రాజయ్య గారు ఏది చెప్తే అది తూచ తప్పకుండా చేసినాము. కానీ రాజయ్య గారికి కాదని కొంతమంది నాయకులు వారిపై కుట్ర పన్ని కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిన కొన్ని రోజులలో మేము కూడా రాజయ్య సార్తో చర్చించి సార్ మేము వెళ్ళాలా వద్దా అని చెప్పి వారి దగ్గర పూర్తిగా వివరాలు మొత్తం సేకరణ చేసుకున్నాము. వెళ్ళమంటే వెళ్తాము, లేదు అంటే మీ దగ్గరనే ఉండి పనిచేస్తాము అని చెప్తే మీ ఇష్టము, మీరు ఎలా పనిచేయాలి అనుకుంటే అలా చేయండి అంటే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము పాత్ర ఉన్నది మాది. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరిగినాం కాబట్టి 100% పార్టీ సిద్ధాంతాలను, పార్టీ ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా కూడా వారికి గౌరవించి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ వచ్చినందుకు పార్టీ సిద్ధాంతాలను గౌరవించి కడియం శ్రీహరికి మేము ప్రచారం చేసి దగ్గరుండి మా ఇక్కడున్న మా 2 బూతులు ఉంటాయి. 2 బూతులలో 106 ఓట్ల మెజార్టీ ఇచ్చాం మేము. ఫతేపూర్ నుండి, ఫతేపూర్ గార్లగడ్డ గ్రామ పంచాయతీ నుండి 106 ఓట్ల మెజార్టీ ఇచ్చాం. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి వారిలో దేవులూరు సంబంధించిన భూములపై కడియం శ్రీహరి బహిరంగంగా చెప్పారు. ఏమని చెప్పారు? నేను గులాంగిరి చేస్తా పల్లా రాజేశ్వరి దగ్గర ఒక్క ఆధారంతో నిరూపిస్తే నేను ఏమైనా చేస్తా, మీరు మీడియా ముందుకు వచ్చి ఒక ఆధారం నిరూపించండి అని చెప్పేసి సవాల్ ఇస్తున్నారు. ఆ సవాలుకు మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? ఈ నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్న ప్రచారణ ఒకటే. దేవునూరు ఇన్పరాతి గుట్టలపైన కడియం శ్రీహరి గారు కానీ, కడియం శ్రీహరి అల్లుడు గారు కానీ అక్కడ ఉన్న భూములు ఆక్రమంగా రైతుల నుంచి వారు అతి తక్కువ ధరతోనే తీసుకొని ఒక 20 ఎకరాలు వారి బిరామి పేర్ల మీద ఉన్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. కానీ ఇక ఆ స్థాయిలలో మాట్లాడే అంత పెద్దోని కాదు. ఇక వారు పెద్దోళ్ళు. ఇక వారు ఈ రాజకీయాలలో ఒకరినొకరు సవాల్ ఇస్తుకుంటారు. కానీ ఇక ముఖాముఖిగా ఎవరు రాలేరు. ముఖాముఖిగా వచ్చినప్పుడు ఆ ఆధారాలతోని బయటపడితే ఇవి కడియం శ్రీహరి అక్కడ భూములు, కడియం శ్రీహరికి సంబంధించిన వ్యక్తుల భూములు ఉన్నాయా లేకపోతే లేవా అనేది ఈ ఆధారాలతో బయట వచ్చినప్పుడు అది తదుపరి విషయం. అది పెద్దోళ్ళు చూసుకుంటారు. ఇక మనకు సంబంధం లేదు. అది అతి చిన్న వయసులో స్టేషన్ గన్పూర్ మార్కెట్ వైస్ చైర్మన్గా మీకు రావడానికి కారణం ఏంటి? చాలా పెద్ద లీడర్స్ కాదని మీకే ఎందుకు ఇచ్చారు ఆ టైంలో? 2014 నుండి స్టేషన్ గన్పూర్లో రాజయ్య గారికి ఒక విద్యార్థి నాయకునిగా ఆయన చెప్పిన ప్రతి పనిలో నేను ముందడుగు వేసి వారు చెప్పిన బాధ్యతగా ఏ పని చెప్పినా కూడా నమ్మకంగా పనిచేస్తూ ఇక చాలా మేము ఉద్యమంలో గన్పూర్లో విద్యార్థి దశలో ధర్నాలు చేసినాము, రాష్ట్రోకాలు చేసినాము. ఇక మా హన్మకొండ వరకు కాకతీయ యూనివర్సిటీ నుంచి గన్పూర్ వరకు చూసుకుంటే చాలా వరకు వారు టీఆర్ఎస్ పార్టీలో వచ్చినప్పటి నుండి వారికి చేదోడు వాదోడుగా 100% మేము విద్యార్థి నాయకులంగా మేము ఉన్నాము. ఆ విద్యార్థి నాయకులలో అక్కడ ఉన్న ఇక నేను, మా మిత్రుడు మాచల్ల గణేష్ ఇద్దరం మేము కలిసి అన్నదమ్ములుగా పనిచేసుకునేది. ఎస్టీ రిజర్వేషన్ రాగానే ఒక విద్యార్థి నాయకునికి, ఒక ఉద్యమం చేసిన నాయకునికి ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ వైస్ చైర్మన్ ఇస్తే బాగుంటుందనే ఒక మంచి నిర్ణయం తీసుకొని నాకు సహకరించిన మా చిలుపూరు ఎంపీపీ సరితా బాలరాజు ఆ రోజులో వారు మాకు సహకరించారు 100%. ఇంకోటి నన్ను ఇంత చిన్న వయసులోనే నేను చిలుపూరు గన్పూర్ మండలంకు మన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత వారి క్యాంపెయినింగ్కి నేను బెంగళూరుకు పంపించాను. నన్ను రాజయ్య గారు ఎంపీటీసీలకు దగ్గర మనకు అప్పుడు 17, 18, 26 ఎంపీటీసీలు ఉండే. 26 ఎంపీటీసీలకు నాకు ఇన్ఛార్జిగా ఇక్కడ తాటికొండ నుంచి అక్కనపల్లి బాలరాజన్నను, ఈ చిలుపూరు నుండి నన్ను ఇద్దరిని బెంగళూరుకి క్యాంపెయినర్గా పంపించారు. అక్కడ నేనే ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ విషయం కావచ్చు. దాని తర్వాత అక్కడనే
ఇప్పుడు చిలుపూరు ఎంపీటీసీలు గెలిచిన ఎంపీటీసీల క్యాంపింగ్ ఉంటుంది కదా, బెంగళూరులో కంప్లీట్ కాగానే ఇంకొక 5-6 రోజులు ఉన్నది ఎలక్షన్, అంటే మన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంకా 5-6 రోజులు ఉన్నది అనగానే మళ్ళీ ఎంపీపీ ఎలక్షన్స్కు వీళ్ళు క్యాంపెయినర్గా నన్ను మళ్ళా చిలుపూరు ఎంపీపీ సరితా బాలరాజు వాళ్ళ ఎంపీపీ క్యాంపెయినర్గా కూడా నన్నే పంపించారు. నేను బెంగళూరు నుంచి అప్పుడే నైట్ 8 గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ నేను హైదరాబాద్ నుండి భద్రాచలం వెళ్ళాను. వీళ్ళ ఇక్కడ చిలుపూరు ఎంపీపీ వాళ్ళ క్యాంపెయినర్కి కూడా, ఎందుకంటే వాళ్ళు రాజయ్య గారు నన్ను ఇంత చిన్న వయసులోనే వారు ఇక చాలా చాలా అంటే చాలా గొప్పగా నాకు మంచి మంచి పనులు ఇవ్వడం జరిగింది. వారు ఏ పని ఇచ్చినా కూడా మేము 100% నమ్మకంగా పనిచేస్తూ వారికి మంచి పేరు తెస్తూ ఈరోజు రమేష్ నాయక్ వల్ల రాజయ్య గారికి చెడ్డ పేరు అనేది ఎక్కడా లేదు. మార్కెట్ వైస్ చైర్మన్గా పెద్ద నాయకులు కదని మీకు వేయడానికి ఒక రీజన్ అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఇక విద్యార్థి దశ నుండే ఆయన పైన కేసులు ఉన్నాయి. ఒక ఉద్యమకారునికి ఈ పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ నియోజకవర్గంలో మనకి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి రమేష్ నాయక్ ఇక్కడ ఉన్న ఈ 3 మండలాల్లో రమేష్ నాయక్ ఒక విద్యార్థి ఉద్యమకారుడుగా ఉన్నాడు కాబట్టి వారికి వైస్ చైర్మన్గా ఇవ్వాలి అని చెప్పి ఆయన గుర్తించి నన్ను వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. మీ రాజకీయ ప్రస్థానంలో మీ గ్రామానికి ఎన్ని కోట్ల నిధులతో అభివృద్ధి చేశారంటే ఏం చెప్పగలుగుతారు రమేష్ నాయక్ గారు? ఈ తండాలో పుట్టడం నా అదృష్టం. ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతంలో దగ్గరనే మీరు చూస్తే చుట్టూ గుట్టలే, ఈ అడవి ప్రాంతంలో మా గార్లగడ్డ తండ ఉండడం, ఈ గార్లగడ్డ తండను ఈ రాష్ట్రంలోనే ఇక్కడున్న ఈ జిల్లాలోనే ఈ ఉమ్మడి జిల్లాలోనే గార్లగడ్డ తండ ఉన్నది అంటే అక్కడ ఒక రమేష్ నాయక్ ఉంటాడు. గార్లగడ్డ తండ అనగానే రమేష్ నాయక్ అనగానే గార్లగడ్డ తండాను ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడున్న ఈ దగ్గరలో ఉన్న మాకు జనగామ జిల్లాలో కానీ ఒక మంచి పేరును తీసుకురావడం జరిగింది. గార్లగడ్డ తండ పక్కనే మల్లనగండి మాకు ఆనుకొని పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది, ఇటు గుట్టల మధ్య పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ పెద్ద ప్రాజెక్టును మల్లనగండి అనే పేరు ఆ రోజు నామకరణం చేశారు. ఆ మల్లనగండి పేరు గార్లగడ్డ తండ మల్లనగండి పేరును మేము బయట ఇక పూర్తిగా ఈ తండ ఇక మల్లనగండి అంటే రమేష్ నాయక్ అనే పేరు బయట ఉంది. ఈ తండాను ఇన్ని రోజులు మేము ఫతేపూర్లో ఉమ్మడి ఫతేపూర్ గ్రామ పంచాయతీ ఉండే మాది. ఇక మాకు ఆ ఉమ్మడి ఫతేపూర్లో ఉన్నన్ని రోజులు ఇక్కడ ఈ తండా డెవలప్ కాలేదు. ఎందుకంటే ఇక గ్రామ పంచాయతీకి ఒక 8 తండాలు ఉంటాయి. ఎందుకంటే వచ్చే ఫండ్ తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఫతేపూర్లో 8 తండాలలో ఇక్కడ ఉన్న గార్లగడ్డ తండను డెవలప్ చేయలేకపోయారు. మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తండాను గ్రామ పంచాయతీగా చేయాలనే వారి ఆలోచనలో మా తండాను డాక్టర్ తాటికొండ రాజయ్య సారు గుర్తించి ఈ తండాను గ్రామ పంచాయతీ చేసిరు. ఈ గ్రామ పంచాయతీ చేసిన తర్వాత ఈ తండా చాలా డెవలప్ అయింది. అంతేకాకుండా నేను 2014లో ఉన్నప్పుడు ఈ తండాకు ఒక సీసీ రోడ్డు, ఒక సైడ్ లైన్ కూడా నేనే నిర్మించడం జరిగింది. ఒక 5 లక్షల ఫండ్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు 5 లక్షల ఫండ్ ఇస్తే నేనే ఇక్కడ ఉన్న సీసీ రోడ్డు, సైడ్ లైన్, ఇప్పుడున్న సైడ్ లైన్ కూడా నేను నిర్మించిందే. గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఈ తండాను దగ్గర సీసీ రోడ్లు ఒక 25 లక్షల సీసీ రోడ్లు ఈ తండ చిన్న తండను 25 లక్షల సీసీ రోడ్లతో డెవలప్ చేశాము. అంతేకాకుండా 3,80,00,000 రూపాయలతోని మా ఆమ్లెట్ కచ్చెర తండ ఉంటుంది. కచ్చెర తండకు ఫతేపూర్ నుండి నాగారం, అబ్దుల్ నాగారం వరకు ఒక బీటీ రోడ్ను కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా పక్కనే ఉన్న మా దేవుల తండకు కూడా 1,60,00,000తోని అక్కడ ఉన్న పైన ఉన్న తండా నుంచి కిందకి ఒక 20 లక్షలతోని సీసీ రోడ్డు, అక్కడ నుంచి మళ్ళీ ఫతేపూర్కు కనెక్టివిటీ బీటీ రోడ్ కూడా 1,60,00,000 రూపాయలతోని మేమే ఎమ్మెల్యే రాజయ్య సార్ దగ్గర కూర్చొని ఈ మారుమూల గ్రామంలో మాకు ఈ 60-50 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎవరు పట్టించుకొని ఈ రోడ్లను మీరు 100% మాకు లెటర్ ఇవ్వండి సార్, మేము మా మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, మీరు ఆశీర్వదిస్తే మేము అక్కడ వెళ్ళి ఈ రోడ్లను 100% మేము శాంక్షన్ చేపిస్తా అంటే మేము ఢిల్లీలో కేసీఆర్ గారు తెలంగాణ భవన్ ఓపెన్ అయినప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారితో ఎయిర్పోర్ట్ నుంచి మన ఫ్లైట్లో వచ్చి సత్యవతి రాథోడ్ దగ్గర తీసుకెళ్ళి మేడం మాకు 100% ఈ రోడ్లు కావాలి అని చెప్పి అప్పుడప్పుడే ఈ మండలంలో ఉన్న యాపలకోట తండ మల్కాపూర్ రోడ్ కావచ్చు, ఫతేపూర్ కచ్చెర తండ రోడ్ కావచ్చు, గార్లగడ్డ దుర్గమ్మ గుడి దేవుల తండ రోడ్ కావచ్చు,
ఈ రోడ్లకు 586 కోట్లతోని 5,86,00,000తోని మేము ఈ రోడ్లను నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడున్న ఈ మా కనెక్టివిటీ రోడ్డు కూడా మేము ఎస్టిమేషన్ పంపించాము. అది ఇప్పటివరకు దిక్కామ లేదు. కానీ ఈ మేము ఈ రాజకీయంలో ఒక నాయకునిగా ఉన్నా కాబట్టి ఈ తండాను చాలా వరకు మేము డెవలప్ చేసుకున్నాం. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీ వంతు సాయం సహకారం చాలా మందికి సొసైటీలో చేస్తారనేటువంటి మాట విన్నాము. అది నిజమేనంటారా? 100% అండి. ఎందుకంటే విద్యార్థి దశ నుండి వచ్చాము. ఇక అనాథ పిల్లలు ఉంటారు, ఇంకోటి ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్ ఉండేది. ఆ కస్తూర్బా స్కూల్లో కానీ మనం గన్పూర్లో ఉన్నప్పుడు గన్పూర్ బాయ్స్ హై స్కూలు, మళ్ళీ వచ్చేసి గర్ల్స్ హై స్కూలు, సోషల్ వెల్ఫేర్ అంటే అందులో ఉన్న స్పోర్ట్స్ మీట్లో ఎవరెవరు గెలుస్తారో వారు ఇక రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎక్కడైనా మీట్కి వెళ్ళినప్పుడు వారికి కూడా మా సహకారం అందింది. ఇక్కడ ఉన్న పల్లగుట్ట స్కూల్లో కూడా మేము ఒక 3 సంవత్సరాలు 10th క్లాస్ పిల్లలకు ఫ్యాట్స్, పెన్స్ అందరికీ డొనేట్ చేసినాము. కొందరికి ఇక స్పోర్ట్స్లో ఉన్న వారికి స్పోర్ట్స్ వాళ్ళకు ఏమేమి కిట్ కావాలో ఆ కిట్ కూడా చాలా వరకు ఒక 20-25 మంది పిల్లలకు కూడా ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మేము చేస్తూ వారికి 100%, ఎందుకంటే విద్యార్థి నాయకులుగా మేము గన్పూర్లో ఉన్నాం కాబట్టి ఆ గన్పూర్లో మా వంతు సహకారము కొంచెం లేని పేదవారి పిల్లలకు అందాలనే ఒకటి ఆలోచనతోని మేము 100% అందరికీ మా వంతు సహకారంగా మేము సాయం చేసినాం. తాటికొండ రాజా గురించి 4 ముచ్చట్లు చెప్పారంటే ఏం చెప్తారు? కొన్ని అంశాలు. సౌమ్యుడు, బోలా శంకరుడు, ఇక శత్రువును కూడా ప్రేమించే నాయకుడు తాటికొండ రాజా గారు. ఇక వారి అంత మంచి నాయకుడు ఈ దేశంలోనే దొరకడు. మేము గౌరవంగా చెప్పుకునేది వారు ఒక నాయకుడిని, ఒక రాజకీయ నాయకునిగా తయారు చేయాలంటే ఎప్పటికీ ఆయన మీటింగ్లలో చెప్తా ఉంటాడు. గన్పూర్ నియోజకవర్గంలో మేము ఇక్కడ నాయకులుగా ఇంతమంది ఎదిగిరు, ఇంతమందిని మేము రాజకీయ నాయకులుగా చూస్తున్నామంటే గన్పూర్ అంటేనే రాజయ్య అంటేనే గన్పూర్లో ఈ రాజకీయ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అది నా దగ్గరనే ఉన్నది, నేనే రాజకీయ నాయకులను తయారు చేస్తా అని చెప్పి గిరిజనులకు కానీ దళితులకు కానీ ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులను కానీ ఈరోజు రాజకీయ నాయకులుగా తయారు చేసిన ఒక పెద్ద నాయకుడు ఎవరంటే డాక్టర్ తాటికొండ రాజా అని నేను గౌరవంగా చెప్తా. ఎంత చిన్న వ్యక్తి ఆయన దగ్గర వెళ్ళినా కూడా ఇట్లా భుజం మీద చేసి దగ్గర చేసుకొని ఇక వాడు ఎవడైనా ఉండే ఒక గన్ను తీసుకొచ్చి ఇక చంపుతాని నువ్వు అన్నా కూడా భయపడకుండా నువ్వు నావనివి అని చెప్పి భుజం మీద చేసి ఆప్యాయంగా పలకరించే నాయకుడు ఓన్లీ డాక్టర్ తాటికొండ రాజానే. ఆయన ఎంత మంచి నాయకుడు, మాకంటే ఎవరు దొరకరు. ఎలా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పాలన అంటేనే నవ్వొస్తుంది. ఎందుకంటే ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయని రీతిగా ఈ దేశంలోనే ఎవరు చేయని పనులు, పథకాలు, అభివృద్ధి, నీళ్లు కానీ నియామకాలు కానీ ఏదైనా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో మనం చూస్తే గతంలో పోతే మా తండ నుంచే ఒక 100 మంది ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్లు వెళ్ళి కట్టెలు, సర్కారు తుమ్మ కట్టెలు ఉంటాయి కదా, కట్టెలు కొట్టి అమ్ముకొని సాయంత్రం పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 7-8 గంటలకు వచ్చే రోజులు ఆ రోజుల్లో. ఇదంతా కరువు ప్రాంతం. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఒక 500-600 ఎకరాలు మొత్తం ఇదంతా కరువు ప్రాంతం. తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. మాకు అడవి దగ్గర అడవిల నుంచి ఇక జలపాతం ఇట్లా వస్తుంది కదా, అక్కడ వాగులలో వెళ్ళి మనం ఇసుక తవ్వుతాంటే నీళ్ళు వస్తాయి, వాటర్ వస్తాయి. ఆ వాటర్ను మనం దాన్ని శుద్ధి చేసుకొని బిందెలు నింపుకొని తాగిన రోజులు ఉన్నాయి. అట్లాంటి ఈ ప్రాంతంలో ఇక్కడ మాకు మల్లనగండి అనే పేద ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టే కాకుండా ఈ రాష్ట్రంలోనే ఎక్కడ నీళ్లు లేవనే ఒక పేద కాన్సెప్ట్తోని కేసీఆర్ గారు మొత్తం ఈ రాష్ట్రాన్ని ఇక నీళ్ళమయం చేయాలని చెప్పి ఎక్కడ చూసినా నీళ్ళే ఉండాలి, రైతులు ఎక్కడ చూసినా అధిక పంట మన దగ్గరనే పండాలి,
పంజాబ్ హర్యానాను మించి మన తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి రైతుల కోసము ఇక్కడున్న నీటిని ఇక్కడున్న మొత్తం ప్రాజెక్టులను చాలా పెద్దగా అభివృద్ధి చేసి ఒక నీళ్లు లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనే మాట రాకుండా సస్యశ్యామలంగా ప్రాజెక్టులు కట్టించారు. ఇక్కడ ఉన్న దేవాదుల కాలువలను అభివృద్ధి చేసుకున్నారు. అన్ని విధాలుగా రైతులకు చేదోడు వాదుగా ఉంటూ ఆయన చాలా చాలా వరకు ఈ దేశంలోనే నంబర్ 1గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. రైతుల వరకు చూసుకుంటే రైతులకు రైతు బంధు ఇచ్చారు. చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చారు. వారికి ఈ వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు అప్పుడున్న 200, 500 పెన్షన్ ఉంటే 2000 చేసుకున్నారు, 4,000 చేసుకున్నారు. ఎక్కడ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ వితంతులకు, వికలాంగులకు, వృద్ధులకు ఇంత పెన్షన్ ఇస్తున్నారంటే ఓన్లీ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆ పెన్షన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకు బడ్జెట్ లేదని చెప్పి చేతులు ఎత్తిస్తున్నారు. గత కాలంలో ఇచ్చినటువంటి అప్పులకే మిత్రులు కడుతున్నామని చెప్పేసి పలు సందర్భాల్లో సీఎం గారు చెప్పారు కదా. 6,500 కోట్ల పైనే వడ్డీలు కడుతున్నాము, 7 లక్షల కోట్ల అప్పులు చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. 2013 ముందు చూసుకున్న తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే అప్పులు, ఆ రోజులలో అప్పులు ఎంత ఉన్నాయి, ఈ రోజులలో అప్పు ఎంత ఉన్నది, ఆ రోజు అభివృద్ధి ఎంత ఉన్నది, ఈ రోజు అభివృద్ధి ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని చేసింది శూన్యం. టీడీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని చేసింది శూన్యం. మొత్తం ఆంధ్ర వాళ్ళే డెవలప్ అయ్యారు. అక్కడనే ప్రాజెక్టులు కట్టుకున్నారు, అక్కడనే రోడ్ల నిర్మాణం కట్టుకున్నారు. ఏ నేషనల్ హైవే కూడా ఆంధ్రలోనే డెవలప్ చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి డెవలప్ లేదు. ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఈ రాష్ట్రంలో 2001లో జెండా నాటి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇంతమంది విద్యార్థి నాయకులు చనిపోయినా కూడా, ఇంతమంది రైతులు చనిపోయినా కూడా, ఇంతమంది ఉద్యమంలో చనిపోయినా కూడా ఈ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణలో జాతిపితగా మిగిలిపోయేది ఓన్లీ చంద్రశేఖరరావు గారని నేను స్పష్టంగా చెప్తాను. వారు చేసిన అభివృద్ధి ఈ దేశంలోనే ఎవరు చేయలేరు కూడా. మళ్ళీ వస్తే అతనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉన్నది తప్ప వేరే వాళ్ళు చేయరు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిండు. నీళ్లు కానీ, నిధులు కానీ, ఎక్కడైనా రోడ్లు కానీ, ఇక్కడ ఉన్న మా తండాలను 1230 తండాలను గ్రామ పంచాయతీ చేసిండు. ఈ రాష్ట్రంలో చిన్న చిన్న రోడ్లు ఉన్న దాన్ని అందరినీ పెద్ద రోడ్లు చేసుకున్నాడు. ప్రతి తండాకు ఒక ట్రాక్టరు, ఒక గ్రామ పంచాయతీ భవనము, ప్రకృతి వనము, శ్మశాన వాటిక, చిన్న చిన్న తండాల్లో ఇంటర్నల్స్ రోడ్స్, ఇవన్నీ వారి హయాంలోనే ఈ తండాలు కానీ, ఈ ఊర్లు కానీ అన్ని డెవలప్ అయినాయి. ఈ రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందింది అని చెప్పి మేము గౌరవంగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ కావచ్చు, కరెంటు కావచ్చు, విద్యావంతులకు ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఇచ్చారు. గత కాలంలో ఎందుకు ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఎవరికి ఉద్యోగాలు రిలీజ్ చేయలేదు. రేవంత్ రెడ్డి ఒక లుచ్చా మాట మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించి ఎప్పుడు గద్దె ఎక్కుతామని చూసిండు. అన్ని మాయమాటలు చెప్పి మాయమాటల్లోనే మేనిఫెస్టో తయారు చేసుకొని 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో ఒక చెడ్డ నాయకుడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పగలుగుతాం. ఫ్రీ బస్ అన్నాడండి. 6 గ్యారెంటీల్లో ఒకటి ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ ఎక్కిన మహిళలు చాలామంది కాళ్ళు చేతులు ఇరిగినాయి, చాలామంది చనిపోయారు, చాలామంది కొట్టుకుంటున్నారు, బస్సుల అద్దాలు వలగొడుతున్నారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. మాకు ఈ తండకు, ఈ ఊరికి, ఈ గ్రామానికి బస్సులు వస్తలేవని చెప్పి రోడ్ల పైన ధర్నాలు చేస్తున్నారు. ఫ్రీ బస్ అనేది అది చాలా వరకు ఆయన పెట్టిన పథకము మహిళలకు ఇక అది ఒక గండమే అనుకోవాలి. అంతేకాకుండా వారు చేసిన పథకాలలో ఇప్పటివరకు ఎలాంటి పథకము మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ, రైతులకు కానీ ఎలాంటి పథకం అందలేదు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధును 15,000 చేస్తా అన్నాడు. అదే 10,000 కూడా అది 3-4 ఎకరాలకు కూడా ఇప్పటివరకు ఇయ్యలేని నాయకుడు, ఈ దరిద్రుడు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రుడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనుకుంటే
అవన్నీ కేసీఆర్ గారి హయాంలోనే పరీక్షలు రాసిరు, వారి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈయనే వచ్చి నేనే చేసిన అని చెప్పి జాబ్లు వచ్చినాయని చెప్పి అందరికీ ఇక పత్రాలు అవార్డులు ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కేసీఆర్ గారి హయాంలోనే వారే ఎగ్జామ్స్ పెట్టిరు, వారి హయాంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఉన్న జాబ్స్ కానీ మొన్న స్టాఫ్ నర్స్ చూసుకుంటేంది, గ్రూప్ 1 చూసుకుంటేంది, గ్రూప్ 2 చూసుకుంటేంది, ఇక ఈ కానిస్టేబుల్ చూసుకుంటేంది, ఇవన్నీ వారి హయాంలోనే నడిచినాయి. వారు చేసిన వారి రాష్ట్రంలో ప్రతి ఒక కులాన్ని బయటికి తీసుకొచ్చి ఆ కులానికి ఏం చేయాలని చెప్పే నిర్ణయంతో ఒక మంచి పనులు చేశాడు తప్ప ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇక్కడ ఏ జాబ్లు ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ చూపించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఆ నోటిఫికేషన్ చూపించండి, దానికి మేము దేనికంటే దానికి మాట్లాడతాము. ఇంకోటి ఈ రాష్ట్రం నుంచి ఇగో ఈ నిధులు వచ్చినాయి, ఇక్కడ ఈ సీసీ రోడ్ వచ్చింది, ఈ బీటీ రోడ్ వచ్చింది, కొత్తగా మేము ఈ రాష్ట్ర బడ్జెట్ నుండి ఇస్తున్నాము అని చెప్పి ఒక బడ్జెట్ చూపించండి. ఏది లేదు, అన్ని కేసీఆర్ గారి హయాంలోనే టెండర్లు అయిపోయినాయి. వాళ్ళు అక్కడ అన్ని టెండర్లు కంప్లీట్ అయిన తర్వాత వారి ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ను ఇప్పుడు ఎక్కడెక్కడ శాంక్షన్ అయినో ఆ రోడ్లనే పోయి వాళ్ళు రోడ్లు వేయించుకుంటున్నారు, ఎక్కడైనా బ్రిడ్జిలు కట్టించుకుంటున్నారు. వారి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ గవర్నమెంట్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి శూన్యం. ఈ నెల జరగబోయేటువంటి సభ వరంగల్లో ఎలా ఉంటుంది? ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సభగా చెప్పుకోగలగడానికి ఇక కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. 2009 సింహగర్జన ఈ దేశంలో ఒక సభగా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ సభ దానికి ధీటుగా 2009లో జరిగిన సింహగర్జన సభకు ధీటుగా 10 నుంచి 20 లక్షల మంది వచ్చే ప్లాన్ ఉంది. దాని ప్రకారంగానే ఈ సభను విజయవంతం చేసుకోవాలని మేము కూడా కంకణబద్ధులై మాకిచ్చిన టార్గెట్కు మేము ఇంకా మాకిచ్చిన 3000 టార్గెట్కు మా మండలి నుంచి 4000 మంది 5000 మందిని తరలించడానికి సిద్ధంగా ఉన్నాము. వారు ఈ సభను ఎందుకు పెడుతున్నారంటే సంవత్సరం 6 నెలలు అయిన ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గము ఏం చేసిరు ఈ రాష్ట్రానికి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు తప్ప మార్పు కావాలని అంటున్నారు తప్ప వేరే ఏ ఆలోచన లేకుండా మార్పు చేస్తాము అని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి రోడ్లు ఎప్పించుకొని గద్దెక్కిరు. వారు చేస్తున్న ఇక్కడ ఈ ప్రజలకు వారు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. వాటన్నిటిని ఈరోజు వరకు కేసీఆర్ గారు బయటికి రాలేదు అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది చూడాలి, చూసి వారు ఏమేం చేసిరు, ఇంకా ఏం చేయబోతున్నారనే దానిపైన ఒక ఆలోచన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న ఈ జిల్లాలలో మంత్రివర్గాలు ఏమేం చేస్తున్నాయి, అభివృద్ధి ఏమేం చేస్తుందో అవన్నీ చూసి ఇక వారు బయటికి ఎందుకు వస్తున్నారంటే ఈ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ మీటింగు ఎందుకు పెడుతున్నారంటే ఈ ప్రజలకు తెలవాలి. కేసీఆర్ అనే వ్యక్తి ఈ ప్రజలకు తెలవాలి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంతమందికి రోడ్లపైన ఎందుకు ధర్నాలు రాష్ట్రాలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా తయారైంది అని చెప్పి, అంతేకాకుండా మన ప్రభుత్వంలో మనం ఏం చేసినాము, ఉద్యమంలో ఏం చేసినాము, ఉద్యమంలో ఇంతమంది చనిపోయినా కూడా ఈ రాష్ట్రాన్ని సాధించాలనే కోణంలో రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఇంత మంచిగా అభివృద్ధి చేసుకున్నాము. ఈ అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు మార్పు కావాలనుకున్న ప్రజలు ఇప్పుడు ఆ మార్పు వారు చేస్తున్న మార్పు మామూలు మార్పు కాదు, మొత్తం ఇక రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిన మార్పు అది. దాన్ని చూసి చలించి ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డకు తెలవాలి కేసీఆర్ గారు ఏం చేసిరు, కేసీఆర్ గారు చేసిన పనులు ఎట్లున్నాయి, కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎట్లున్నాయి, కేసీఆర్ గారు చెప్పిన మాటలు లాస్ట్ వరకు చెప్పిండు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తే మీరు రోడ్ల మీద పడతారు అని చెప్పారు. అదే మాట ఈరోజు నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మేము
ఈరోజు ఈ 27న జరగబోయే సభకు మన దగ్గర 10 లక్షల మంది మన దగ్గర ఇక్కడ వస్తారని అంచనా వేస్తున్నాం. బయట నుంచి కూడా ఒక 2-3 లక్షల మంది వస్తారు. 10 నుంచి 15 లక్షల మంది వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఆ సభలో కేసీఆర్ గారి ప్రస్తావన, వారు చెప్పే మాటలు వినాలని చెప్పి చాలామంది పార్టీలకు అతీతంగా కూడా అక్కడ వచ్చి సభకు తరలి వచ్చే నాయకులు కూడా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ నాయకులు కూడా వచ్చే ఆలోచన కూడా ఉంది. చివరిగా మా రమేష్ నాయక్ గారు, మీ యొక్క రాబోయేటువంటి రోజుల్లో జడ్పీటీసీగా పోటీ చేసే ఛాన్సెస్ ఉందా? డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మాకు ఏది చెప్తే, వారు ఏ పదవి ఇచ్చినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈరోజు సంబంధించినటువంటి గార్లతండ రమేష్ నాయక్ గారితో ఇంటర్వ్యూ. మరొక వారం మరొక